2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో గాయత్రి అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. అంతేకాకుండా మండలంలో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కరెస్పాండెంట్ కొండముది షణ్ముఖ శ్రీనివాస్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన అనంతరం శ్రీనివాస్ స్థానిక సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో మాట్లాడడం జరిగింది. కళాశాల నుంచి ప్రథమ సంవత్సరానికి 26 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 21 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ద్వితీయ సంవత్సరానికి 20 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 18 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన వారిలో సయ్యద్ తస్లిం 470కి 425 మార్కులు ఎంపీసీ ప్రథమ స్థానం సాధించాడని తెలిపారు. విష్ణు పి శిరీషలు 470కి 409 మార్కుల ద్వితీయ స్థానం పొందినట్లు ఆయన తెలిపారు. ద్వితీయ సంవత్సర విద్యార్థుల్లో బట్టు ఈశ్వర్, విష్ణులు వరుసగా ప్రథమ ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈశ్వర్ 971 మార్కులు, విష్ణు 918 మార్కులు 1000 మార్కులకి సంపాదించారని తెలిపారు. వీరిరువురు ఒకే కుటుంబానికి చెందిన అన్నతమ్ములు, కవలలు కావటం విశేషం. అత్యున్నత ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గాయత్రి అకాడమీ యాజమాన్యం, ఉపాధ్యాయుల్ని పలువురు గ్రామ ప్రముఖులు ప్రశంసించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. నేటి ఇంటర్మీడియట్ విద్యా ఫలితాలలో శ్రీ గాయత్రి అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని తెలుపుటకు సంతోషిస్తూ మొదటి సంవత్సరం ఫలితాలకు సంబంధించి 26 మంది విద్యార్థులు హాజరు కాగా 20 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అందులో ప్రథమ స్థానంలో 425 మార్కులతో తస్లీమా అనే విద్యార్థిని మా అకాడమీలో మొదటి స్థానం పొంది ఉంది. అలాగే 409 మార్కులతో శిరీష మరియు విష్ణు అనేటువంటి ఇద్దరు విద్యార్థులు రెండవ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణతకు హాజరైనటువంటి విద్యార్థులు 20 మంది కాగా 18 మంది ఉత్తీర్ణత సాధించి ఉన్నారు. అందులో ప్రథమ స్థానంలో అందులోనూ బట్టిప్రోలు మండల స్థాయిలో ప్రథమ స్థానంలో 971 మార్కులతో బట్టు ఈశ్వర్ అనేటువంటి విద్యార్థి విజయాన్ని సాధించి ఉన్నాడు. అదేవిధంగా తన సోదరుడైనటువంటి బట్టు విష్ణు అనే వ్యక్తి 918 మార్కులతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఈ విద్యార్థులు సాధించినటువంటి ఈ విజయాన్ని అభినందిస్తూ అలాగే ఈ విజయానికి మనకు సహకరించినటువంటి అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందికి అలాగే మాకు ఎంతగానో విద్యార్థులను పంపిస్తూ వారికి ఈ విధంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మా శ్రేయోభిలాషులకు అలాగే అందరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. శ్రీ గాయత్రి అకాడమీ బట్టిప్రోలు. గాయత్రి అకాడమీ నందు గత విద్యా సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో 956 మార్కులు గరిష్టంగా ఉన్నప్పటికీ నేటి సంవత్సరం విద్యార్థులు వాటిని అధిగమించి 971 మార్కులు సాధించి ఉత్తమమైనటువంటి ర్యాంకుని సంపాదించారు. అందుకే ఆ విధంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా పోయిన సంవత్సరం రాసినటువంటి ఎంసెట్ ఫలితాల్లో కూడా దాదాపుగా అందరూ విద్యార్థులు ఒక 2-3 విద్యార్థులకి ఆంధ్ర యూనివర్సిటీలోను అలాగే వివిఐటి, విఆర్ సిద్ధార్థ ఇలాంటి ఉత్తమమైనటువంటి ఇంజనీరింగ్ కళాశాల సీట్లు పొంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో వసతులు తక్కువగా ఉండటం వలన వీరు దూర ప్రాంతాలకు ఇంటర్మీడియట్కి వెళ్ళి రావటం అలాగే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సౌకర్యాలు ఇంటర్మీడియట్లో బట్టిప్రోలు మండలంలో తక్కువగా ఉండటం వలన వీరికి మేము అందిస్తున్నటువంటి ఈ సేవను సేవగా భావిస్తూ ఉన్నాం. విద్యార్థులకు సాయంత్రం అలాగే ఉదయం పూట మేము గెస్ట్ లెక్చరర్స్ చేత క్లాసులు చెప్పించడం, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందించడం, వారిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడం, వారి యొక్క విజయావకాశాలను మెరుగుపరిచే విధంగా మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంతటి విజయాన్ని సాధించడానికి తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మాతో పాటు వారు కూడా అదే సహకారాన్ని అందించడం వలన మాత్రమే ఈరోజు విద్యార్థులు ఈ విజయాన్ని సాధించగలుగుతూ ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ తర్వాత వారు ఎంసెట్లో కూడా ఉత్తమ శిక్షణ ఇవ్వబడుతున్నది. ఈ ఉత్తమ శిక్షణ తర్వాత వారు ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ సెక్టార్లో కూడా అనేక రకాల పోటీ పరీక్షలకు మేము సిద్ధం చేస్తూ ఉన్నాం.